అయితే మా అన్నగారు ఎన్టీ రామారావు గారు ఆయన దేశ రాజకీయాల్లోనే కాదు సినీ రంగంలోని ఎంతో గౌరవించేవారని కృష్ణరాజు గారు చెప్తూ ఉండేవారు. అలాగే అన్నగారు వెళ్తూ కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధులను కూడా మనకి ఇచ్చి వెళ్ళారు. వారి ఫ్యామిలీలో వారి కుమారులు, వారి కూతుర్లు, వారి మనవులు అందరూ. అయితే రామారావు గారు అందరికీ రాముడుగానే తెలుసు, కృష్ణుడిగా తెలుసు. ఆయన రాజకీయంలో వచ్చాక రాముడుగా వెళ్తూ ఉంటే కృష్ణరాజు గారు అనేవారు, అన్నగారు అందరూ రాముడుగా వెళ్తూ ఉంటే వెనకాతల ఆంజనేయుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆంజనేయుడు కాకుండా కిష్కిందను తయారు చేశారు. కిష్కింద అంటే మొత్తం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎక్కడ ఏ మూలు చూసినా, అటు విజయనగరం మొదలుకొని అటు శ్రీకాకుళం నుంచి ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు. అంతటి గొప్ప వాళ్ళని తయారు చేసింది మా చంద్రబాబు నాయుడు గారు. అలాగే నేను ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆయనకి పర్యావరణ పరిరక్షణ అన్న ఎంతో దాని మీద ముందు చూపు. నాకు ఒక మాట గుర్తుకొస్తుంది, బాహుబలిలో ఒక మాట గుర్తుకొస్తుంది, మాహిష్మతి బాహుబలి వచ్చాడు ఊపిరి తీసుకో అని. అదే మా చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మా వెంకయ్య నాయుడు గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.